హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బ్రెడ్ శాండ్విచ్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. సో చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్గా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు. అండ్ పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టియచ్చు. ముందుగా ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, టమాటాలని చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా ఆనియన్ని, 2 పచ్చిమిర్చిని కట్ చేసుకున్నవి వేసుకొని ఒకసారి ఇలాగా వేయించుకొని తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకున్నారంటే తొందరగా మగ్గిపోతాయి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కొంచెం వాటర్ రిలీజ్ అయ్యే వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటాను కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొద్దిగా చేసుకున్నాను కాబట్టి కొన్ని మాత్రమే కట్ చేసుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే ఆనియన్, పచ్చిమిర్చి, టమాటాలని క్వాంటిటీ పెంచుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కర్రీని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇంకో ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని బ్రెడ్ని 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకుంటే సరిపోతుంది. మీరు నెయ్యి వేసుకుని కాల్చుకోవచ్చు, లేదంటే బటర్ వేసుకుని కూడా కాల్చుకోవచ్చు. చూపిస్తున్నట్టు విధంగా తిప్పుకుంటూ 2 వైపులా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా ఎన్ని బ్రెడ్లు కావాలంటే అన్ని బ్రెడ్లు కాల్చుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం వేయించుకున్న మిశ్రమాన్ని మధ్యలో పెట్టి, మీ దగ్గర ఉంటే చీజ్ని వేసుకోండి. నేను ఇక్కడ చీజ్ స్లైస్ని వేసుకున్నాను. ఉంటే వేసుకొని, లేదంటే స్కిప్ చేసుకొని మనం వేసుకున్న కూరని వేసుకొని 2 వైపులా కాల్చుకున్నారంటే ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయిపోతుంది. చాలా క్విక్గా చేసుకోవచ్చు. టైం లేనప్పుడు, పిల్లలు ఆకలి అన్నప్పుడు చాలా క్విక్గా చేసుకోవచ్చు. అంతేకాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.